డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రమాద అంటే కేర్లెస్నెస్ ఇన్ ఇంగ్లీష్. ఈ ప్రమాద అన్నది విడిచిపెట్టకపోతే ఎన్ని ఎఫర్మేషన్ చేసినా విశ్వదర్శనం జరగదు. ఎన్ని మేనిఫెస్టేషన్ అప్లై చేసినా, ఎన్ని టెక్నిక్స్ అప్లై చేసినా, ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేసినా, ఎన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఎన్ని చేసినా ప్రమాద అంటే కేర్లెస్నెస్. అది విడిచిపెట్టకపోతే విశ్వదర్శనం జరగదు. మరి ఏంటి ప్రమాద? స్టే ట్యూన్, ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి. ఇది మీరు జీవితం నుండి ఎలా రిమూవ్ చేయాలి అన్న సీక్రెట్స్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. హలో అండి, నమస్తే. ఆత్మ నమస్కార్. యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్న డిసిపుల్స్ కావచ్చు, మా వ్యూవర్స్ కావచ్చు, మీ వీడియోస్ చూసి మేనిఫెస్టేషన్ గురించి చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద కూడా చాలా తెలుసుకున్నారు. సో వాళ్ళకి అంటే వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇస్తారు అని, ఏదన్నా పాజిటివ్ మెసేజ్ మీ నుంచి వాళ్ళు ఒకటి కోరుకుంటున్నారు, ఏం షేర్ చేయబోతారు? షూర్, డెఫినెట్లీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. సో బై గాడ్స్ గ్రేస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ మెసేజ్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకు హ్యాపీ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎలా చేంజ్ అవ్వాలి, ఏం చేంజ్ అవ్వాలి, ఏమి నా జీవితం నుండి విడిచిపెడితే ఉన్నత శిఖరాలకు వెళ్తాను, ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను అని తెలుసుకోవడానికి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది చాలా గుడ్ సైన్ కదా. ఫినాన్షియల్లీ ఎలా గ్రో అవ్వాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు విశ్వదర్శనం జరగడం కొరకు ఏమేమి చేయాలి, చాలా ఈగర్గా మన తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి శ్రీ వైబ్రెంట్ వంశీ ఎప్పుడూ రెడీని. అండ్ ముఖ్యంగా ప్రమాద అన్న ఒక వర్డ్ ఉంది సాంస్క్రిట్లో, ఇన్ తెలుగు. ప్రమాద అంటే కేర్లెస్నెస్, ఓకే, అంటే ఖాతర చేయకపోవడం, విచ్ మీన్స్ రిడిక్యులస్ ఎవ్రీథింగ్. ఈ ప్రమాద అన్న హ్యాబిట్, ప్రమాద అన్న వైఖరిని జీవితం నుండి మీరు తొలగించకపోతే, ఓపెన్గా చెప్తున్నానమ్మా, మీరు ఎన్ని ఎఫర్మేషన్స్ చేయండి, ఎన్ని విజువలైజేషన్స్ చేయండి, మీకు తెలిసిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వండి, మేము చెప్పిన స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఎన్ని ఫాలో అవ్వండి, ఎన్ని దైవ దర్శనాలు, గురు దర్శనాలు, రిజల్ట్ రాదు. ప్రమాద అన్నది బిగ్గెస్ట్ డెవిల్ అని చెప్పొచ్చు, డీమన్ అని చెప్పొచ్చు, తినేస్తుంది మిమ్మల్ని. ఏంట ప్రమాద అంటే కేర్లెస్నెస్. అంటే లైఫ్ పరంగా ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం లైఫ్లో, రాబోతున్న 2 to 5 yearsలో నా లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది అనవసరం వాళ్ళకి. కేర్లెస్నెస్ అంటారు, విచ్ మీన్స్ రిడిక్యులస్ ఎవ్రీథింగ్. ఏముందిలే, చూద్దాంలే, చేద్దాంలే, ఏముండదు తర్వాత చూడడానికి, చేయడానికి. బూడిద, యాష్. ఈ రోజు ఈ క్షణం మన చేతిలో ఉంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కరోనా 3.0 రాదు అన్న కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీ బ్లడీయెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం బేస్డ్ ఆన్ కర్మ. సో ఈ రోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. ఇది ఇమ్మీడియట్ గా విడిచిపెట్టకపోతే విశ్వదర్శనం జరగదు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సీక్రెట్ ప్రమాదం అంటే కేర్లెస్నెస్. ఎంత సంపాదించాలి, ఎప్పుడు ఏముందిలే, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు ఏదవుతుందో అదవుతుంది, చూసుకుందాంలే, గో విత్ ద ఫ్లో. ఓకే, గో విత్ ద ఫ్లోనే, బట్ ఏ ఫ్లోలో వెళ్తున్నాం క్లారిటీ ఉండాలి కదా. దొరికింది తాగేస్తానంటే పాయిజన్ దొరుకుతుంది, తాగండి, సస్తాం. గో విత్ ద ఫ్లో ఇస్ ఎ రైట్ థింగ్, బట్ ఏ ఫ్లోలో వెళ్తున్నాం, ఏ వేలో వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ సూపర్ ఫాస్ట్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. వీఆర్ గోయింగ్ సూపర్ ఫాస్ట్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేర్లెస్నెస్ పనికిరాదు. ఓకే, వీ హ్యావ్ కేర్లెస్నెస్, ఓకే, బట్ ఎంతవరకు, ఆ లిమిట్ ఏంటి, ఆ లీనియర్ లైన్ ఏంటి తెలుసుకోవాలి. ఏముందులో ఏం జరిగితే అది జరగని భగవంతుడి ఆశీర్వాదం. ఏముంటుంది ఆశీర్వాదం? ఏం జరిగితే జరగనని ఊరుకుంటే నిన్నేడు పట్టించుకుంటాడు భగవంతుడి విషయం. వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి కేర్ తీసుకోవాలా, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలా, అందులో నువ్వెంత. నిన్నే చూస్ చేసుకోవాలి అంటే, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నిన్నే సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నిన్నే చూస్ చేసుకోవాలంటే, పంచభూతాలు సహకరించడానికి నిన్నే సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఏమైనా యాడ్ ఆన్ ఫ్యాక్టర్ మనలో ఉండాలి కదా. ఏంట యాడ్ ఆన్ ఫ్యాక్టర్? ఇది విడిచిపెట్టడమే ప్రమాద. దాన్ని ఇంగ్లీష్లో ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటంటే కేర్లెస్నెస్. అంటే ఏది పట్టించుకోకపోవడం. ఫినాన్షియల్ గోల్ ఉండదు, ఫిజికల్లీ ఫిట్ ఉండాలన్న క్లారిటీ ఉండదు,
ఎమోషనల్లీ ఎలా స్ట్రెంగ్తన్ అవ్వాలన్న క్లారిటీ ఉండదు, మెంటల్లీ ఎలా ఉండాలన్న క్లారిటీ ఉండదు, నెక్స్ట్ 2 to 5 years నా లైఫ్ ఏందిరా బాయ్ అన్న క్లారిటీ ఉండదు, అంబిషన్ ఉండదు, ఎటువంటి అంబిషన్ ఉండదు, లైఫ్లో ఏ స్థాయికి వెళ్ళాలో క్లారిటీ ఉండదు. అట్లాంటి వాళ్ళకి యూనివర్స్ సహకరించదమ్మా. ఎంత పాజిటివ్గా ఉండండి దరిద్రమే. ఎందుకు? అది డిసీజ్. ఏది? ప్రమాద, కేర్లెస్నెస్, రిడిక్యులస్, ఎవ్రీథింగ్. ఈ వ్యాధి ముఖ్యంగా యంగ్స్టర్స్లో భయంకరంగా ఉంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. వెళ్ళి అడగండి నీ డ్రీమ్ ఏంటి, క్లారిటీ లేదు. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, రాత్రి పక్కన ఇంకెవడో ఫ్రెండ్ కూర్చొని ఏదో చెప్తాడు అదొకటి. దెర్ ఇస్ నో క్లారిటీ. ఎలా యూనివర్స్ సహకరిస్తుంది? గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్కి సంబంధించి మీరు టెక్నిక్స్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో, ఎఫర్మేషన్స్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో, విజువలైజేషన్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో, మంత్ర తంత్ర యంత్రాస్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్ చేయడానికి ఎంత ఫోకస్ పెడుతున్నారు, వీటన్నిటికంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఇక్కడ ప్రమాదం. దానిని మన జీవితం నుండి బయటకు పంపించడం కొరకు ఫోకస్ పెట్టాలి. అది పెడితే అన్ని మంచి జరుగుతుంది. గాట్ ఇట్? రిడిక్యులస్ ఎవ్రీథింగ్, కేర్లెస్నెస్ గా ఉంటే విశ్వం సహకరించదు. భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని పూజలు చేయండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఎన్ని హోమాలు చేయండి, బూడిద, యాష్, రిజల్ట్ రాదు. మనకి ఇప్పుడు ఈ కేర్లెస్నెస్ ది మీరు అన్నారు కదా, సో దీన్ని మనకి యంగ్స్టర్స్ లోనే ఎక్కువ చూస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు. అండ్ మ్యారీడ్ కపుల్స్ లో కూడా ఉంది. వాళ్ళకి అంటే బిజినెస్ గ్రోత్ కానీ అంబిషన్ లేకపోవడం కానీ హౌ డస్ ఎఫెక్ట్ అవుతుంది కదా వాళ్ళ దాంట్లో కూడా. సో వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటారు? డిసైడ్ అవ్వాలి ఫస్ట్. వీటన్నిటికీ కారణం భయం. ఏదైనా ఒక గోల్ పెట్టుకోవడానికి భయం, వన్స్ గోల్ పెట్టుకున్నాక అడుగులు వేయడానికి భయం, ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే ఎదిరింటోడు ఏమనుకుంటాడు, వాడేమనుకుంటాడు భయం, స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే ఎవరైనా వేలెత్తి చూపిస్తారేమో అని భయం. ఈ భయాలతో గోల్ పెట్టుకోవడం మానేసాం. దట్ ఈస్ కేర్లెస్నెస్. ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏమి జరుగుతుందో తెలియదు. ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఈ అవతారం ఎత్తుతాం మనిషి జన్మగా. అద్భుతమైన జన్మ మానవ జన్మ. అంత అందమైన జన్మ తీసుకున్నాక ఈ ప్రమాద కేర్లెస్నెస్ తో జీవితాన్ని బ్రతికేస్తే ఎక్కువ రోజులు బ్రతకం కూడా. బాడీలో ఫ్లష్ అవుట్ అయిపోద్దా నెగిటివిటీ? చెత్త చెదరం టాక్సిన్స్ ఏమున్నా మార్నింగ్ ఫ్లష్ అవుట్ అవుతుందా? యూనివర్స్ కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. యూనివర్స్ నుండి, భూమి నుండి, స్వామి నువ్వు భూమికి భారం, నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ కన్నతల్లిదండ్రులకు ఉపయోగం లేదు, నీ ఫ్యామిలీకి ఉపయోగం లేదు, నీ కుటుంబానికి ఉపయోగం లేదు, సొసైటీకి ఉపయోగం లేదు, ఎందుకు పుట్టావో తెలియదు. ఆ బాడీ నుంచి సోల్ బయటకు వచ్చాక ఏమి బతుకురా నీదే అని అనుకోకూడదు. సోల్ తట్టి ఏమి బ్రతికేవరా, ఇలాంటి వ్యక్తిలోకి నాకు పంపించని సోల్ భగవంతుడికి వేడుకోవాలి, అలా బ్రతకాలి. అప్పుడు మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. కూర్చొని ఏమి రాయక్కర్లే టెక్నిక్స్. చేతుల్లో లేనోడి పరిస్థితి మేనిఫెస్టేషన్ అవుదా? ఇది రాస్తే అయిపోద్ది అంటారు. మరి చేతుల్లో ఉన్న పరిస్థితి ఏంది? ప్రమాదం, రిడిక్యులస్ ఎవ్రీథింగ్, కేర్లెస్నెస్. దాన్ని బయటకు తీయండి, అష్టైశ్వర్యాలు అలా వచ్చి హత్తుకుంటాయి. చాలా థ్యాంక్స్. మీరు ఎలా అంటే వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్ని మేనిఫెస్టేషన్స్ చేసినా కానీ ఈ కేర్లెస్నెస్ ఉంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఐ మీన్ లైక్ మనకు మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది అని మాత్రం లేదు. అంతే కదా? 100%. అండ్ మనకి మీరు ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ గురించి క్లాసెస్ రన్ చేస్తున్నారు కదా. సో అది ఎప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా క్లాసెస్ రన్ చేసేది? అండ్ డేట్స్ గురించి చాలా మంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు. ఈగర్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, అండ్ న్యూ గా అటెండ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో దాని గురించి మీరు చెప్పండి. షూర్. ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు అడుగుతున్నారంటే దానికి రీజన్, ప్రతి ప్రోగ్రామ్ కి మనకి న్యూ సబ్జెక్టే. అవును. ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే మీరు ఇది నేర్చుకుంటారని ఇండెక్స్ ఎప్పుడు మనం ఏ ఫొటోస్ లో పోస్టర్స్ లో ఎప్పుడు ఇవ్వలేదు. మన టీం దానికి కంప్లీట్ అతీతం. ఆ రోజు భగవంతుడి ఆశీర్వాదం బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం, యూనివర్స్ బ్లెస్సింగ్స్ బట్టి, యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ బట్టి మనం వెళ్తా ఉంటాం. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే November 21 నుండి 7 రోజులు, November 21వ తారీఖు నుండి November 27వ తారీఖు వరకు ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు వెళ్తుంది. టోటల్ 7 days ఆన్లైన్ జూమ్ కాల్ ఉంటుంది. ఈ 7 days కూడా క్లాసెస్ మనం రికార్డ్ చేస్తాము, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాము. హోల్ యూనివర్సల్ సీక్రెట్స్ ని రివీల్ చేయించబోతా ఉన్నాం. ధనాకర్షణ, పీస్ ఆఫ్ కేక్. జనాకర్షణ, పీస్ ఆఫ్ కేక్. బిజినెస్ గ్రోత్, పీస్ ఆఫ్ కేక్. జాబ్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. ఒక పర్సన్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ, సక్సెస్, హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై ద సుప్రీం ఎనర్జీ. భగవంతుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే, విశ్వం ఒక్కసారి ఆశీర్వదిస్తే, పంచభూతాలు, ప్రకృతి అన్నీ మనకు అనుకూలంగా మారితే, చెడు కర్మలన్నీ 99% పాజిటివ్గా కన్వర్ట్ అయితే
పట్టిందల్లా బంగారమే, మాటే మంత్రం అవుతుంది, పట్టిందల్లా బంగారమే. ఇవన్నిటికీ ఎలా? కొన్ని సాధనాస్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు, మైండ్ సెట్, ఇవన్నీ సీక్రెట్స్ని, సౌండ్ వైబ్రేషన్ రిలేటెడ్ కొంత సబ్జెక్ట్ ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లైవ్లో 7 days మనం చేయించబోతా ఉన్నాం. ఓకే, క్లాసెస్లో ఇవన్నీ మనకు షేర్ చేస్తాం. దట్ టు వీఆర్ లుకింగ్ ఫర్ ఎ క్వాలిటీ పీపుల్. నిజంగా లైఫ్లో ఏదో సాధించాలనుకున్న వాళ్ళ వరకే. అది సెలబ్రిటీస్ పరంగా గ్రో అవ్వాలన్నా, యాక్టింగ్ పరంగా గ్రో అవ్వాలన్నా, బిజినెస్ పరంగా గ్రో అవ్వాలన్నా, రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవ్వాలన్నా, ఎటువంటి మేనిఫెస్టేషన్కైనా వాళ్ళకి రిలేటెడ్గా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇది దైవ కార్యం, విశ్వకార్యం. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని యూనివర్సే కొంతమంది సోల్స్ని చూస్ చేసుకుంటుంది. వీడిని పట్టుకుంటే వీడు బాగుపడతాడు, వీడి ద్వారా సొసైటీ బాగుపడుతుంది. అట్లాంటి వాళ్ళకే అవకాశం వస్తుంది ప్రోగ్రాంలో. ఫోన్ చేసి అటెండ్ అయిపోవచ్చు, నో జరగదు. ఈరోజు క్లాస్లో ఒక ఆయన టెస్టిమోనియల్ చెప్పాడు. ఎంతో మందిని కలవడానికి వెళ్ళాను, 9 అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయ్యాయి, ఎంతో మంది గురువులను చూస్ చేసుకున్నాను, లాస్ట్కి మీ ప్రోగ్రామే నాకు దిక్కయిందని చెప్పాడు ఆయన. ఫ్రమ్ ఒరిస్సా, గజపతి డిస్ట్రిక్ట్, పర్లాకిమిడి. ఆయన పేరు గణేష్. బ్రిక్స్ లో చిన్న పని చేసుకుంటూ వెళ్తాడంట. ఈరోజు మార్నింగే చెప్పాడు. బ్రిక్స్ తయారు చేస్తుంటారు కదా, 5వ 10వ పని చేసిన వ్యక్తి ఆయన. నాతో మాట్లాడాక ఆయన చాలా మందికి రోల్ మోడల్ గా కూర్చుంటాడు రేపొద్దున్న. కమిట్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఏంటి అన్నది ఇంపార్టెంట్ కాదు, రేపు నేనేంటి అన్నది ఈ రోజే డిపెండ్ అయి ఉంటుంది. రేపు నేనేమి అవ్వబోతున్నాను అన్నది ఈ రోజు మన ఆలోచన మీద, మనం చేసే పనుల మీద, మనం పెట్టే ఫోకస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలితో కసిగా ఉన్న వ్యక్తుల కొరకు మాత్రమే. అది మళ్ళీ వాళ్ళు అనుకుంటే అవ్వదు, భగవంతుడి ఆశీర్వాదం. ఎందుకంటే అది దైవ కార్యక్రమం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. కలుద్దాం, అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. ఆత్మ నమస్కార్. థ్యాంక్ యూ. సో గురుగారు కండక్ట్ చేస్తున్న ఈ క్లాసెస్ మనకి విన్నారు కదా, ఈ నవంబర్లో 21st నుంచి 7 days జరుగుతుంది. ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్లాట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోండి.